ఏం పేరమ్మా? వినీలా తల్లి. ఏం చదువుతున్నావమ్మా? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాం. చెప్పు తల్లి, ఎక్కడ చదువుతున్నావమ్మా? యూనివర్సల్ కాలేజ్. చెప్పు తల్లి. మొన్న నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ విజయవాడలో జరిగింది కదా, దానికి ముందు కోడెల శివప్రసాద్ గారు మీడియాతో అమ్మాయిల గురించి వ్యతిరేకంగా చెడ్డగా మాట్లాడారు. దానికి we have all seen how the government treated women MLA రోజా గారు in the media. తర్వాత చంద్రబాబు గారు మీడియాతో మాట్లాడుతూ నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ చాలా బాగా జరిగింది, కానీ ఒక నేషనల్ మీడియా పక్క పార్టీకి అమ్మడిపోయి దుష్ప్రచారం చేశారు అని అన్నారు. మరి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పార్టీ ఆ మీడియాకి అమ్ముడిపోయినట్టు, మరి ఏ పార్టీ ఆయన పార్టీ? చంద్రబాబు నాయుడు గారు చేసింది అన్యాయము, తప్పు, ఆడవాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడారు అని చెప్పి అంటా ఉన్నావు కదా తల్లి. కరెక్ట్ తల్లి. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తానే దగ్గర ఉండి ఎవరైనా తప్పు మాట్లాడితే స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అయినా కానీ ఇంకొకరైనా తప్పులు మాట్లాడితే అలా మాట్లాడడం తప్పు అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాలి, అడగాలి. కానీ అదే వ్యక్తి ఆ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి తప్పు చేసినా కూడా పర్వాలేదు, ఆ తప్పు ఏది చేసినా కానీ పర్వాలేదు అని చెప్పి దాన్ని కూడా వత్తాసు పలుకుతూ ఆడవాళ్ళు బయటికి పోకూడదు అని స్పీకర్ అన్న మాటలు, ఆడవాళ్ళ మీద రేపులు జరగకుండా ఉండాలి అంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, వంట చేసుకుంటా ఉంటే ఆడవాళ్ళ మీద రేపులు జరగవు అని చెప్పి ఆడవాళ్ళను డిస్క్రిమినేట్ చేస్తూ స్పీకర్ అన్న మాటలను చంద్రబాబు నాయుడు గారు వత్తాసు పలకడం నిజంగా దౌర్భాగ్యకరం అమ్మా. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆడవాళ్ళు 12 గంటలప్పుడు బయటకు పోయినా కూడా నేను రక్షణ కల్పిస్తాను అని చెప్పే స్వరం ఉండాలి, రక్షణ కల్పించే పరిస్థితి ఉండాలి. ఎవరైనా ఆడవాళ్ళ మీద ఏదైనా కన్నేస్తే ఆ కనుగుడ్లు పీకే కెపాసిటీ ఆ ముఖ్యమంత్రికి ఉండాలి. అప్పుడు ఏ ఆడవాళ్ళ మీద కూడా ఆడవాళ్ళ మీద కూడా ఎవడైనా చెయ్యడానికి భయపడతాడు. కానీ ఇక్కడ మన ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉందనంటే సాక్షాత్తు దగ్గర ఉండి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎంఆర్ఓగా పనిచేస్తూ ఉన్న ఒక మహిళ ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తూ ఉంటే, ఇసుక మాఫియా చేస్తూ ఉంటే అడ్డుకుంటే ఆ మహిళా ఎంఆర్ఓను జుట్టు పట్టుకుని ఆ ఎమ్మెల్యే లాక్కుంటూ పోయినా ఈ చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోరు. రిషితేశ్వరి అనే ఒక చెల్లెమ్మ కాలేజీలో చనిపోతే ఆ చనిపోయిన ఆ తల్లికి తోడుగా నిలబడాల్సింది పోయి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది. ఇదే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు విజయవాడలో నేను ఉంటున్నాను అని చెప్తాడు గొప్పగా. అదే విజయవాడలో అబలను కూడా చూడకుండా అబలలకు అప్పులు ఇచ్చి ఆ అప్పులు వాళ్ళు కట్టడం లేదు అని చెప్పి ఆ అబలను బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరుండి సెక్స్ రాకెట్లు జరిపిస్తూ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోడు ఈ చంద్రబాబు నాయుడు గారు. నిజంగా అంగన్వాడీలు ఒక ఎమ్మెల్యే వాళ్ళ మీద దురుసుగా మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే, గొడవలు చేస్తే, ధర్నా చేస్తే ఆ అంగన్వాడీలకు తోడుగా నిలబడాల్సింది పోయి ఆ ఎమ్మెల్యేకి అండగా నిలబడ్డాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా ఉన్నారు కాబట్టే నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం గురించి మొన్న డీజీపీ అంటూ చెప్తా ఉన్నాడు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, క్రైమ్స్ 11% పెరిగాయట ఆంధ్ర రాష్ట్రంలో. మరి మీకు సిగ్గుందా అని చెప్పి నేను చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. కనీసం మీ నోట్లో నుంచి వచ్చిన ఈ మాటలతో అన్న కాస్తో కూస్తో బుద్ధి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని ఆశిద్దామ్మా. జగనన్న ఏం పేరు సార్? నా పేరు వెంకట్. చెప్పు వెంకట్, ఏం చదువుతున్నావు వెంకట్? యూనివర్సల్ కాలేజ్ సెకండ్ ఇయర్ బీటెక్. అన్న టీడీపీ నాయకులు మనకు ప్రత్యేక హోదా ఎందుకు అనవసరం అంటున్నారు కదా,
మరి మా గుంటూరు జిల్లా ఎంపీ గల్లా జయదేవు, మరి వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు ప్రతి హోదా ఉత్తరాఖండ్లో పెట్టుబడులు ఎందుకు పెట్టారన్నా? అన్నా అక్కడ ప్రత్యేక హోదా ఉంది కాబట్టి అక్కడ పెట్టుబడులు పెట్టారు. అదే మనకి ప్రత్యేక హోదా వస్తే అక్కడ పెట్టొచ్చుగా. ఇక్కడే పెట్టచ్చు, ఇక్కడే ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆంజనేయులు అనే వ్యక్తి ఉత్తరాఖండ్లో పోయి అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి ఎందుకు పరిశ్రమలు పెట్టాడన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తరాఖండ్లో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు పరిగెత్తారన్నా అని వెంకట అడుగుతా ఉన్నాడు. అదే పరిశ్రమలు ఇక్కడే ప్రత్యేక హోదా వస్తే వాళ్ళు ఇక్కడే పెట్టే పరిస్థితి వచ్చేది, ఇక్కడే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చేది. కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ లీడర్లకు ఉన్న బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయింది అని చెప్పి వెంకట అడుగుతా ఉన్న ప్రశ్నకు కనీసం ఆ ప్రశ్నతో అన్న చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం వస్తుందేమో నా సిద్ధం. చెప్పమ్మా, మీ పేరేం పేరు తల్లి? శ్రీ విద్య అన్న. ఏం చదువుతున్నావమ్మా? బీటెక్ 3rd year. చెప్పు తల్లి. అన్న, మనందరికీ తెలిసిన విషయమే ఇది. ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటే అధికారులకు దొరికిపోతే ఆ ఉద్యోగం నుంచి ఆ వ్యక్తిని సస్పెండ్ చేస్తారు. అదేవిధంగా ఒక విద్యార్థి ఎగ్జామ్ హాల్లో కాపీ కొట్టి దొరికిపోతే ఆ విద్యార్థిని డీబార్ చేస్తారు. మరి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఓటుకు నోటు కేసు విషయంలో సాక్ష్యాలతో దొరికిపోయినా ఆ వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకన్నా? మీ పేరేం పేరు తల్లి? శ్రీ విద్య అన్న. కరెక్టే తల్లి, విద్యమ్మ తల్లి. మీకున్న అవగాహన నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కనీసం ఇప్పటికన్నా జ్ఞానం రావాలా, బుద్ధి జ్ఞానం రావాలా. బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగిండదేమో ఇది, రాష్ట్ర చరిత్రలో అయితే నేను ఎప్పుడు చూడలే. బహుశా ప్రపంచంలో కూడా ఇటువంటిది ఎక్కడైనా జరుగుతుందో లేదో నాకు తెలియదు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నల్లధనం ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డగోలుగా దొరికిపోయినా కూడా ఆ వ్యక్తి రాజీనామా చేయకపోవడం, ఆ వ్యక్తి తన పదవిలో కొనసాగడం, అది ఎక్కడ జరగదు తల్లి. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే, మన ముఖ్యమంత్రి విషయంలోనే మాత్రమే జరిగిందంటే ఆయన గారు వ్యవస్థలను ఎంత గొప్పగా మేనేజ్ చేయగలడో అని చెప్పడానికి అదొక చిన్న ఉదాహరణమ్మ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడగకుండా, ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడగకుండా కేంద్రంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాలూచి ఎందుకు పడ్డాడు అని అంటే దానికి కారణం ఓటుకు నోట్లు కేసులో పూర్తిగా కూడా బయటపడేందుకు, విచారణ జరగకుండా చూసుకునేందుకు, తాను చేసిన అనేక రకాల అవినీతి మీద కేంద్రం దర్యాప్తు చేయకుండా ఉండేందుకు, కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు తాను తీసుకొని భారీగా కమిషన్లు దండుకునేందుకు, ఇది చంద్రబాబు నాయుడు గారు హోదాను తాకట్టు పెట్టేందువల్ల తాను చేసుకున్న డీల్. కనీసం మీ ద్వారా అన్న చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయమై ప్రజలు ఇలా అనుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం బుద్ధి జ్ఞానం ఉండి పోరాటం చేయమని చెప్పి అడుగుతున్నారు అని తెలుసుకుంటే కనీసం బాగుంటుంది. ఇప్పుడన్నా కానీ అడుగుతాడని ఆశిద్దాం తల్లి. బాగా అడిగావమ్మా. అన్నా జగన్ అన్న నమస్తే సార్. నా పేరు సాయి రెడ్డి. చెప్పు సాయి. అన్న, నేను చిల్లూరుపేట మోడర్న్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చా అన్న. చెప్పు సాయి. మన రాష్ట్రాన్ని అక్రమంగా విభజించేటప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తా ఉంది. అదే పార్లమెంట్లో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఏమో 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలనింది. 5 కాదు 10 కాదు అని మన చంద్రబాబు నాయుడు సాక్షాత్తు వెంకన్న స్వామి సన్నిధిలో 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలన్నాడు. అన్న, ఇప్పుడేమో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్నాడు. ప్రత్యేక ప్యాకేజ్ వస్తే వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎంపీలు జోబులు నింపుకోవడానికే తప్పితే మా యువతకి ఏ మాత్రం ఉపయోగపడదన్నా. సాయి, కరెక్ట్ సాయి నువ్వు చెప్పింది. అసలు వాస్తవం ఏంటంటే సాయి, ప్రత్యేక హోదా అన్నది కూడా, ప్రత్యేక ప్యాకేజీ అన్నది కూడా ఏమీ లేదు సాయి. అసలు వాస్తవం చెప్పాలంటే ప్యాకేజీ అంటే ఏమిటి సాయి? మనకు యాక్ట్ ప్రకారం రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకి ఏదైతే ఇస్తామన్నారో
అవన్నీ ఇవ్వడం కాకుండా అంతకన్నా ఏదైనా ఎక్కువ ఇస్తే దాన్ని ప్యాకేజ్ అంటారు. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే యాక్టులో మనకు ఏదైతే చెప్పారో అవి కూడా మనకు సరిగ్గా ఇవ్వకుండా అరకొరగా ఇచ్చే పరిస్థితులు చెప్తా ఉంటే యాక్టులో ప్రకారం కూడా మనకు రావాల్సినవి కూడా రాని పరిస్థితి కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాన్నే ప్యాకేజీ అని చెప్పి కొత్తగా నామకరణం చేసి ప్రజలను మళ్ళీ భ్రమ కల్పించు మభ్య పెడుతూ చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉంది. ఇవాళ మనల్ని ఎవడు మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఒకసారి అడిగితే ఇవాళ మన రాష్ట్రంలో ఉండి మన తెలుగు భాష మాట్లాడుతూ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారే మనల్ని వెన్నుపోటు పడుస్తూ ఉన్న దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మనమంతా కూడా ఉన్నామని చెప్పి చెప్పడానికి కూడా బాధపడాల్సిన పరిస్థితి. అన్న, మన రాష్ట్రంలో మా విద్యార్థుల దుస్థితి ఎలా ఉందంటే మన రాష్ట్రంలో అసలు విద్యాశాఖ మంత్రి ఉన్నాడో లేడో తెలియదు. అసలు విద్యాశాఖ మంత్రి పేరు గడ్డా శ్రీనివాసరావు సగం మందికి తెలియదు. అతను ఎప్పుడు విమానాలకే పరిమితం అవుతాడన్న. మా విద్యార్థుల బాధలు ఎవరు పట్టించుకుంటారన్నా? మా చిలకలూరిపేటలో అయితే ఆయన దాచుకో స్కీమ్కి మేము ఏమీ అడ్డుపడమన్నా. కానీ ఆ మంత్రి గారు మేము శాంతియుతంగా ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలుపుతుంటే ఆ నిరసనలకు అడ్డుపడి పీడీ యాక్ట్లు పెడతామంటారు. ప్రత్యేక హోదా కోసం మేము వస్తుంటే ఉద్యమం కోసం పోరాటం పీడీ యాక్ట్లు అంటారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 100 పీడీ యాక్ట్లు పెట్టుకుంటే ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు. మా విద్యార్థులకి ప్రత్యేక హోదా ఎవరి వల్ల సాధ్యమైతే వాళ్ళకే పట్టం కడతాం. జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని విద్యార్థులంతా నమ్మాం. మా యువత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటాం. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, ఏం పేరు తల్లి? దిస్ ఇస్ సరళ అన్న. చెప్తారు, ఏం చదువుతున్నావమ్మా? బీటెక్ ఫైనల్ ఇయర్ అన్న. చెప్తలే అన్న, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 19 ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్. బట్ అన్న, మొన్న మీరు స్పెషల్ స్టడీస్ కోసం అని చెప్పి క్యాండిడేట్స్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని రానికుండా అడ్డుకున్నారు. we have seen that in all TV and social medias given so చెప్తాను, పర్లేదు చెప్తాను, కొంచెం టైం తీసుకొని చెప్పు, పర్లేదు. so how can this government like the constitution right given to a citizen of India? కరెక్టే అమ్మా. ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాన్స్టిట్యూషన్కు గౌరవం లేదు. కాన్స్టిట్యూషన్ అంటే విలువ లేదు. కాన్స్టిట్యూషన్ అనేది రిపబ్లిక్ డే నాడు మన కాన్స్టిట్యూషన్ మనం తెచ్చుకున్న రోజు. దాన్ని అందుకనే రిపబ్లిక్ డే అని అంటాం. అటువంటి రిపబ్లిక్ డే రోజునే మీరు చెప్పినట్టుగా రైట్ టు ఎక్స్ప్రెస్ అన్నదాన్ని పూర్తిగా దగ్గర ఉండి శాంతియుతంగా జరుగుతూ ఉన్న ర్యాలీని కూడా నిర్ద్వందంగా తోసిపుచ్చడం, నిర్ద్వందంగా దాన్ని అణిచివేసే కార్యక్రమం చేస్తూ ఉన్న ఈ మనిషికి అసలు కాన్స్టిట్యూషన్ అంటే గౌరవం లేదు, కాన్స్టిట్యూషన్ అంటే రెస్పెక్ట్ లేదు. ఇవాళ ఇదేగా చెల్లి, ఇవాళ మామూలుగా మనమంతా కూడా ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తారు తల్లి. పలాని పార్టీకి ఓట్లు వేస్తే పలాని పార్టీ తరఫున ఎమ్మెల్యేలు గెలుస్తారు. ఎవరైనా ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ఆ ఎమ్మెల్యేలు మామూలుగా రాజీనామా అన్నా చేయాలి, లేదా డిస్క్వాలిఫై అన్నా కావాలి. ఇది కూడా కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కానీ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎమ్మెల్యేలకు లంచాలు ఇచ్చి 20 కోట్లు 30 కోట్లు ఒక్కొక్కరికి ఇచ్చి కొనుక్కున్న వాళ్ళను మళ్ళా డిస్క్వాలిఫై కాకుండా దగ్గరుండి స్పీకర్ చేత మళ్ళీ ప్రొటెక్ట్ చేయించడం. మళ్ళీ ఇదే మనిషి కాన్స్టిట్యూషన్ గురించి మళ్ళీ లెక్చర్లు ఇమ్మంటే మాత్రం భారీగా లెక్చర్లు ఇస్తాడు. ఇలా పిల్లల్ని కూర్చోబెట్టుకొని, చిన్న పిల్లలు కూర్చోబెట్టుకొని ఇలా చేతులు పెట్టించి లెక్చర్లు ఇమ్మనంటే అవినీతి మీద అయితే ఇంకా చాలా గొప్పగా ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అడ్డగోలుగా ఆడియో టేపులు వీడియో టేపులతో బ్లాక్ మనీ ఇస్తూ నల్లధనం ఇస్తూ దొరికిపోతాడు ఒక పక్కన. మరుసటి రోజు విజయవాడకి వెళ్తాడు, పిల్లలందరినీ ఇలా కూర్చోబెడతాడు. 9th క్లాస్ 10th క్లాస్ చదువుకున్న పిల్లలందరినీ రోడ్డు మీదకి తీసుకొస్తాడు, వాళ్ళతో ప్రమాణం చేయిస్తాడు. అవినీతి రహిత రాష్ట్రం అని చెప్పి ప్రమాణం చేయిస్తాడు. ఇటువంటి వ్యక్తి పూర్వము జర్మనీలో ఒక మంత్రి ఉండేవాడు, ఆయన పేరు గోబెల్. ఇవాళ కూడా మనం అంటాం గోబెల్స్ ప్రచారం అని చెప్పి. ఆ గోబెల్ అనే ఆయన INB మినిస్ట్రీలో పనిచేసాడు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో అయింది. ఆయన చేసే పని ఏంటో తెలుసమ్మా? హిట్లర్ టైంలో ఆయన ఒకే అబద్ధాన్ని 100 సార్లు ప్రచార మీడియాల ద్వారా చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తూ ఉన్నది కూడా అదే.
చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ప్రజలు నమ్ముతారు. ఆయన ఎన్ని గోబెల్స్ ప్రచారానికి దిగినా కూడా ఒకసారి నమ్మారు, రెండోసారి డిపాజిట్లు కూడా రాకుండా బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా త్వరలోనే ఉందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను. కనీసం మీ దగ్గర నుంచి వచ్చిన ఈ మాటలతో అన్న కాస్తో కూస్తో బుద్ధి జ్ఞానం వస్తుందని ఆశిద్దమ్మా. అన్నా అన్నా ఏం పేరు సార్? హర్షవర్ధన్. హర్ష చెప్పు హర్ష, ఏం చెబుతున్నావు హర్ష? అన్న నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్న. చెప్పు హర్ష. అన్న మొన్న జనవరి 26వ తారీఖున ప్రత్యేక హోదా కోసం మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే మమ్మల్ని 144 సెక్షన్ పెట్టి ఎక్కడెక్కడ అడ్డుకోవడాలు, ఎక్కడెక్కడ రోడ్ల మీద పిచ్చుకుక్కలు పరిగెత్తించారన్న. సాయంత్రానికి సీఎం ప్రెస్ మీట్ పెట్టేసేసి పోలీసులు బాగా హ్యాండిల్ చేసేసారు, రాష్ట్రం తగలబడిపోయింది అనుకున్నాను అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న. మా భవిష్యత్తు, మా ఉద్యోగాలు, మా కోసం మేము పోరాడుతుంటే ఆయన ఓటు నోటు కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టి మా ప్రత్యేక హోదానే ప్రత్యేక బ్యారేజ్ కమ్ముడు పోయాడన్న. అన్న మా మీద కేసులు పెడతారు, ప్రాక్టికల్స్ ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ అనేవి పక్కన పెడితే ఎలాంటి స్టూడెంట్ అయినా చెప్తున్నాం, ఒక నిమిషం ఎలాంటి స్టూడెంట్ అయినా చెప్తున్నాం అన్న. మా ముందు మీరున్నారు, మీ వెనక మేము ఉన్నాం, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తాం, మా భుతాల మీద ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మోస్తున్నాం, ప్రత్యేక హోదా సాధిస్తాం, మా రక్తం చిందని మా ప్రాణం పోని ప్రత్యేక హోదా మా శ్వాస అన్న. ఒక మాట ఫైనల్గా అన్న, ఉద్యమం చేస్తాం, మమ్మల్ని వెనక దొక్కుతారు, మళ్ళీ ఉద్యమం చేస్తాం వెనక దొక్కుతారు, ఏదో ఒక రోజు సునామీ లాగా విడుచుకొని నిల పడతాం, ఆ రోజు వీళ్ళందరూ బంగాళాఖాతంలో కలుస్తారన్న. హర్ష, ఒకటి మాత్రం ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నమ్మా, ప్రత్యేక హోదా అన్నది సాధించాలి అని అంటే అందరం కలిసికట్టుగా ఒకటైతేనే సాధించగలం. ఇవాళ మనం అడగడం మానేసినాము అని అంటే ఇచ్చేవాడు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇది ఖచ్చితంగా అడగాలి, ఖచ్చితంగా వాళ్ళకు గుర్తు చేస్తూ ఉండాలి. ఏ లెవెల్లోకి తీసుకొని పోవాలి అని అంటే 2019లో ఎన్నికలు జరిగితే ఏ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ అయినా కూడా, ఏ కేంద్ర పార్టీ అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో మైకు పట్టుకొని మాట్లాడాల్సి వస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తాము అన్న హామీ ఇస్తే తప్ప మైకులు పట్టుకొని మీటింగులు పెట్టే పరిస్థితి కూడా లేని పరిస్థితిలోకి తీసుకొని పోవాలి. ఎన్నికల రెఫరెండం కింద మార్చాలి ఇది. ఈ కార్యక్రమం ఆ స్థాయిలోకి తీసుకొని పోయే కార్యక్రమంలో ప్రతి తమ్ముడి సహాయము కావాలి, ప్రతి చెల్లెమ్మ సహాయము కావాలి. ఇవాళ మనం పోరాడుతూ ఉన్నది మన హక్కు, వాళ్లకు గుర్తు చేస్తూ ఉన్నది వాళ్ళ బాధ్యత. ఇవాళ మనం గట్టిగా అడగకపోతే ఇచ్చేవాడు కూడా ఇవ్వకుండా పోతాడు. మనం అందరం గట్టిగా అడుగుతాం. చంద్రబాబు నాయుడు గారు పొరపాటున ఏదైనా కేసులు పెడితే మాత్రం మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎల్లకాలం సాగదు. ఇంకొక సంవత్సరం పోతే ఎలక్షన్ ఇయర్, ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం మీ అందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి కేసు కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి కూడా గట్టిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, ఇంత దారుణంగా అన్యాయాలు చేస్తా ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద, పిల్లలను సైతం చూడకుండా కేసులు పెడతా ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద, పిల్లలను సైతం చూడకుండా పీడీ యాక్ట్ పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద, ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద టాడా కేసు ఎందుకు పెట్టకూడదు అని చెప్పి కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా. నేను ఇవాళ కనీసం ఇప్పటికైనా హర్ష మాట్లాడిన మాటలతో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయమై పిల్లలను ఆపకూడదు, పిల్లలు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాం, పిల్లల దగ్గర నుంచి మనము నేర్చుకుని మనం కూడా ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం ఆరాటపడాలి, పోరాడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అవుతుందని ఆశిస్తున్నామ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ తల్లి. ఏం పేరు తల్లి? పేరు గణికా ప్రవల్లిక. చెప్పమ్మా. ఎన్నికలు జరిగేటప్పుడు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు కలిసి 5 ఏళ్ళు అంటే కాదు కూడదు అని పోటీలు చేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అని చెప్పారు కదా. ఈరోజు అవి ఏవి అని అడగటానికి మనకు రైట్స్ ఉన్నాయి. ఆయన మన కేంద్రానికి ఇచ్చారు అని అబద్ధాలు చెప్పి మనకి ఇవే రాయితీలు మనకు మాత్రమే ఇచ్చారని చెప్పి మనల్ని అబద్ధం చెప్తే నమ్మేవాడు ఇక్కడ ఎవడన్నాడో చూపించండి అన్న. ఎవ్వడూ లేడు. 2 చేతుల పైకి ఇలా గట్టిగా ఊపండి. అప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది ఎవడో నమ్మడం లేదని. ఆయన్ని చీఫ్ మినిస్టర్
మినిస్టర్ అని ఎవ్వడు అండు, చీట్ మినిస్టర్ అంటారు. కరెక్టే తల్లి. ఈ రోజుకి నేను చదువుకుంటున్నానంటే రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వటం వల్లే నేను అంత బాగా చదువుకుంటున్నాను. రేపు నేను ఇంత కష్టపడి ఇంత పర్సెంట్ తెచ్చుకొని వాడెవడో అప్పసత్తులో నేను ఉద్యోగం చేసేదేందన్నా. నాకు మాత్రం నేను ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాను. నాకు ధైర్యంగా నువ్వు ఉన్నావు. నాకు మాత్రం ప్రత్యేక హోదా అనేది కావాలి. ఎట్టి బస్సులతో తగ్గను నేను. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తల్లి. అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. నా పేరు దేవానంద్. నేను నలంద కాలేజ్ నుంచి వచ్చాను అన్న. చెప్పు దేవా, లాస్ట్ క్వశ్చన్ దేవా. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఆంక్షలు లేని ఫీజు రింబర్స్మెంట్ ఇస్తానని చెప్పారన్న. కానీ ఎన్నికలు అయిపోయాక ఇప్పుడు అన్ని ఆంక్షలు విధిస్తున్నారు. ఆధార్ కార్డు కావాలన్నారు, థంబ్ ఇంప్రెషన్ కావాలన్నారు, రేషన్ కార్డు కావాలన్నారన్న. ఈ సంవత్సరం బీసీ విద్యార్థులు 8 లక్షల పైగా అప్లై చేస్తే 1,20,000 మంది దాకా స్కాలర్షిప్ రాలేదన్న. మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని చదివిస్తుంటే మాకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మేము ఎలా చదువుకోవాలన్నా? మీరు సీఎం అయ్యాక మాకు ఈ ఆంక్షలన్నీ తీసేస్తారన్నా. ఈ ఆంక్షలన్నీ మీరు మా కోసం తీసేయాలన్నా. మా బీసీ విద్యార్థులు అందరూ చదువుకోవాలి. బుద్ధి లేక ఈ సీఎంకి ఓట్లు వేసామన్నా. మేము నెక్స్ట్ టైం ఈ సీఎంకి ఓట్లు వేయం, మిమ్మల్ని గెలిపిస్తాం. మీరు మా అందరికీ ఆంక్షలన్నీ తీసేయాలన్నా. నీ పేరేం పేరుమా? దేవానంద్. దేవా, చెప్పండి అన్న. నువ్వు చెప్పింది కరెక్ట్ దేవా. 15,80,218 మంది ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అప్లికేషన్ పెడితే దీంట్లో 13,18,000 మందికి మాత్రమే ఎంపిక చేసిన పరిస్థితులు వచ్చాయి. అంటే దాదాపుగా 2,60,000 మందిని నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు గారు అది లేదు ఇది లేదు, ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ అని చెప్పి నెపం పెట్టి కత్తిరించిన కార్యక్రమాలు. పోనీ ఆ కత్తిరించిన దాంట్లో కనీసం మిగిలిన పిల్లల కన్నా ఫీజు రీయింబర్స్మెంట్ అన్న టయానికి ఇస్తా ఉన్నారు అని అంటే ఇవాళ 2,255 కోట్ల రూపాయలకి ఇవ్వాలి ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి ఆ కత్తిరించిన వాళ్లకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ అని అన్నారు. కత్తిరించిన తర్వాత ఆ 2,255 అన్న ఇచ్చారా అని అంటే అది లేదు. సంవత్సరం కావస్తా ఉంది, ఇంతవరకు 686 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇంకా అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే దేవా, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది నిజంగా ఆ రోజు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ప్రతి పేదవాడు చదవాలి, చదువుకునే దానికి పేదరికం అడ్డు రాకూడదు, పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే తల్లిదండ్రులు ఆ పేదరికంలో ఉన్న పిల్లాడిని ఇంజనీరింగో డాక్టరో పెద్ద పెద్ద చదువులు చదివించగలిగితే అప్పుడు కూలికి పనికి పోవాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు, పనులు చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఆ పిల్లాడు రేపొద్దున ఇంజనీరింగ్ చదివి స్టార్టింగ్ శాలరీయే 20,000 15,000 వచ్చి ఆ తర్వాత పెళ్ళి అయ్యే టయానికి 30,000 40,000 జీతం వస్తే అప్పుడు బిలో పావర్టీ లైన్ నుంచి కనీసం మిడిల్ క్లాస్ లెవెల్లోకి ఆ కుటుంబం ఎదిగే పరిస్థితి వస్తుంది. పేదరికం అన్నది పోవాలి అని అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా డాక్టర్ చదవాలి, ఒక్కడన్నా కలెక్టర్ వంటి గొప్ప గొప్ప చదువులు చదవాలి అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు పేదల పిల్లల కోసం చదువుల కోసం అని చెప్పి మీరు ఇంజనీర్ చదువుతారా, మీరు డాక్టర్ చదువుతారా, మీరు కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతారా, మీరు చదవండి నేను చదివిస్తాను మీ తండ్రిలా మీ అన్నలా అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు తోడుగా నిలబడ్డాడు. ఇవాళ అదే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దగ్గరుండి నీరు కారుస్తూ ఉన్నారు. గతంలో బీసీల మీద ప్రేమ అనేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రేమ ఏమిటి అని అంటే ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడానికి కత్తెరలు ఇవ్వడానికి తప్ప బీసీల మీద ఆయన ప్రేమ చూపించింది లేదు. నిజంగా బీసీ అయినా కానీ ఎస్సీ అయినా కానీ ఇంకొకరైనా కానీ పేదవాడు అన్నవాడికి నిజంగా తోడుగా నిలబడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారని నాన్నగారని గర్వంగా కూడా ఇవాళకి కూడా చెప్తా. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మళ్ళీ అవహేళన చేస్తూ ఉన్నారు. నాన్నగారు బతుకున్నప్పుడు ఇంజనీరింగ్ అయ్యే పూర్తి ఫీజు నాన్నగారే కట్టేవాళ్ళు, గవర్నమెంటే కట్టే పరిస్థితి. ఇంజనీరింగ్ ఫీజు ఎంతన్నా కానీ
ఆ ప్రతి రూపాయి కూడా నేనున్నాను కట్టేదానికి అని చెప్పి భరోసా ఉండేది. డాక్టర్ చదువులకు ఎంత ఫీజు అయినా కానీ నేనున్నాను కట్టేదానికి అని చెప్పి భరోసా ఇచ్చేవారు. ఇవాళ ఇంజనీరింగే ఒక్కసారి ఉదాహరణగా చూసుకుంటే, ఇంజనీరింగ్ ఏమో కాలేజీలు ఏమో ఫీజులు పెంచేదానికి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాలేజీల్లో ఫీజులు చూస్తే ₹1,00,000 దాటిపోయినాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కింద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే అమౌంట్ మాత్రం ఎంత అని చూస్తే ముష్టేసినట్టు ఇంకా ₹30,000 ₹35,000 దాటి ఇవ్వడం లేదు. మిగిలిన ₹65,000 కట్టడానికి ఇవాళ ఆ పిల్లాడు పరిస్థితి ఏమిటి అని అంటే, ఆ తల్లిదండ్రులు ఆ ఫీజులు కట్టడానికి వాళ్ళకున్న ఇండ్లు వాళ్ళకున్న పొలాలు మళ్ళీ అమ్ముకుంటే తప్ప ఆ పిల్లాడిని చదివించలేని పరిస్థితి. అలా చదివించలేని పరిస్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలను ఇవాళ చదువు మానేసే పరిస్థితిలోకి తీసుకొని పోతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా ఇవాళ చేస్తూ ఉన్న ఈ పరిస్థితిలో నేను మిమ్మల్ని అందరికీ కూడా ఒక్క హామీ ఇస్తా ఉన్నా. వచ్చేది మన ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రతి చెల్లెమ్మకు చెప్తున్నాను, ప్రతి తమ్ముడికి చెప్తా ఉన్నాను, మాటిస్తా ఉన్నా, మీ ఫీజులు ఎంతన్నా కానీ పూర్తిగా దగ్గరుండి నేనే కట్టిస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఒక్క రూపాయి కూడా మీ ఇంట్లో ఉన్న ఏ ఆస్తి అమ్ముకోకుండా తీసుకొచ్చే కార్యక్రమం నేను చేస్తానని చెప్తా ఉన్నా. ఇదొకటే కాదు, పిల్లలు చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ చదువుల కోసం హాస్టళ్లలో ఉంటూ ఆ హాస్టళ్లలో బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కోసం కనీసం నెలకు ₹2,000 ఖర్చు అవుతుంది. ఆ నెలకు ₹2,000 ఖర్చు అవుతా ఉన్నప్పుడు సంవత్సరానికి ₹24,000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ పేదవాడు బతుకుతా ఉన్నాడు, పేద పిల్లలు బతుకుతా ఉన్నారు. ఆ పరిస్థితిని కూడా మారుస్తానని చెప్తున్నా. బోర్డింగ్ లాడ్జింగ్ ఈ అమౌంట్ కూడా పూర్తిగా ఇస్తాము అని చెప్పి కూడా ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, ప్రతి తమ్ముడికి చెప్తా ఉన్నా. ఏ స్థాయిలో ప్రభుత్వం అన్నది పనిచేస్తుంది అని అంటే, నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా ఆలోచనలు డబ్బుల మీద ఉండవు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పొద్దున్న లేస్తే ఇవాళ ఎంత తీసుకున్నాను, రేపు ఎంత సంపాదించాలా అన్న ఆలోచనలు ఉండే. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, నాకు ముఖ్యమంత్రి కావడానికి ఒక కోరిక ఉంది. ఆ కోరికకు అర్థం ఏమిటో తెలుసా? నేను చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫోటో కూడా ఉండాలన్న తాపత్రయం. దానికోసం ఆరాటపడతా, దాన్ని సాధించేందుకు ఆరాటపడతా. ప్రతి ఒక్కడికి నేను తోడుగా ఉండాను అని భరోసా ఇస్తాను, ధీమా ఇస్తాను అని చెప్పి గట్టిగా మీ అందరికీ మరొకసారి భరోసా ఇస్తూ, ఇవాళ కష్టం అనిపించినా, కడుపు నిండా బాధున్నా చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తూ ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నందుకు ప్రతి చెల్లెమ్మకు, ప్రతి తమ్ముడికి, ఇక్కడ వేదికపై ఉన్న లెక్చరర్లకు, పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో థ్రిల్లింగ్. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ ఉపన్యాసాన్ని చూసి. మోర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. మేమందరం మీ వెనక్కున్నాం, పిల్లలందరూ మీ వెనక్కున్నాం. మీకు సేవ చేస్తానని మేమందరం సిద్ధం కదా. గుంటూరు యువమేరిని ఎంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు గాను ఇక్కడికి వచ్చినటువంటి 50 మంది విద్యార్థులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇప్పటిదాకా ప్రొఫెసర్లకు, మరి సహకరించినటువంటి మీడియా సోదరులకు, పోలీసు వారికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగం తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులందరూ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పాలి, ప్రత్యేక హోదా. మన జాతి కీర్తి ప్రపంచాగ్రగామియే మన కోరిక. అప్పుడే రాజన్న మళ్ళీ పుట్టిన రోజుక. ఒక్కసారి మాట ఇస్తే తప్పదు మన నాలుక. అదే ప్రజలకు రాజశేఖరుడిచ్చిన కానుక. మహిళలెప్పుడు కళ్ళ నీళ్లు నింపరానే రాధిక. మడమ తిప్పక రైతు రాజ్య స్థాపనే లక్ష్యం ఇక.
జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్. జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు. జగనన్న జగనన్న జనులంతా నీ తోటే. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే.